ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము మీరు చదువుందా లేదా తెలియదు, కానీ ఈ అధ్యాయములకి మనము 4 భాగంగా విభజించి మనం నేర్చుకోవాలి. అవి 4 భాగంగా విభజించాలి. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట సరిగా వాక్యం అంటే మాత్రం మీకు అర్థమవుతుంది. మొదటి భాగం 1 నుండి 5 వరకున్న భాగంలో రాయబడిన విషయం ఏమనగా దేవుడు శిక్షించిన దేవుడు అని రాయబడింది. దేవుడు శిక్షించారు. ఎవరికి శిక్షించారంటే 2 విధములు ఉన్న మనిషినికి దేవుడు శిక్షించారు. ఒకటి మీరు చూడండి, 3వ వాక్యం చూడండి. మనం 3వ వాక్యం ఒకటి దేవుడు శిక్షించిన వాడు ఒకటి ఎవరండి? ఐగుప్తు దేశం. 2 ఫరో. ఎవరండి? ఒకటి ఐగుప్తు దేశం. దేవుడు ఐగుప్తు దేశంలో 10 విధములున్న తెగులు పంపించారు. ఎన్ని విధములు ఉన్నాయండి? 10 విధములున్న తెగులు పంపించారు. ఒకటి. 2 ఐగుప్తు రాజులకి ఎక్కడ తీసుకొని వచ్చారు? ఎర్ర సముద్రంలో తీసుకొని వచ్చి వారికి అక్కడ ఏం చేశారు? నీటిలో ముంచి చంపారు. ఎందుకు దేవుడు ఐగుప్తు దేశంలో రాజులకి నీటిలో ముంచి చంపారు? అది కాదు. ఐగుప్తు దేశం ఉండినప్పుడు అక్కడ పుట్టిన మగ పిల్లలకి అందరికీ ఏం చేశారు? నీటిలో పడేసి చంపించిన. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలకి చంపారు. దేవుడు అక్కడ ఎవరికి చంపారు? అదే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు చేసినది తక్కువ చేయను, శిక్షించినప్పుడు ఎక్కువ చేస్తున్నాడు. అది కదా మన అర్థము. వీటికి నీటిలో పడేసి పిల్లలకి చంపినప్పుడు దేవుడు ఏం చేశారంటే యవనసులు రాజులకి ఏం చేశారు? నీటిలో ముంచి దేవుడు ఏం చేశారు? చంపించిన దేవుడు. అదే అంటే మొదటి దేవుడు చేసిన శిక్ష. 2వది సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నానండి. 2వది శిక్ష మీరు అక్కడ చూడగలగండి. దేవునికి స్తోత్రం కలిగిన అది 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. యెహోవా నేటి వరకు వారిని నశింపచేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని. సరే చదవండి. 6వ వాక్యం. ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలందరి మధ్యను మృంగివేసిన. 2వది ఒకటి ఎవరికి చేశాడు దేవుడు? ఐగుప్తు దేశము. 2 ఫరో రాజునికి చేశారు శిక్ష. 3వది ఎవరికి చేశారు? అక్కడి నుంచి విడుదల పొంది వచ్చిన కోరడు, నాదాబు, అబీనాదాబు. ఈ ఆ కులములకి మొత్తం దేవుడు ఏం చేయలేదు? దాదాపు 250 మంది మనుషులకి భూమి ఏం చేశారు? మృంగి వేశారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నారంటే అన్నిలకి దేవుడు శిక్షించిన దేవుడు ఉన్న కనుక దేవుని బిడ్డలకు కూడా దేవుడు ఏం చేస్తుంది? అర్థం అవ్వలేదనుకున్నాను. స్తోత్రం. అన్నిటికి కూడా దేవుడు ఏం చేశాడు? అదే విధంగా దేవుని బిడ్డలు కూడా ఎందుకు వారికి దేవుడు? ఇది సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో రాయబడిన విషయం అండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి మీరు వచ్చేటప్పుడు 24వ వాక్యం, 30వ వాక్యం, 2 వాక్యం చదవండి. 24, 30, 16. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 24, 30. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. కోరాహు, దాతాను, దాతాను అబీరామును యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహంతో చెప్పు. ఇంకా 30వ వాక్యం చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో వారు ఏం చేశారు? పాతాళంలో. సంఖ్యాకాండం అంటే గుణనపుస్తకం. అంటే నేను చెప్పిన మాట అంటే దేవుని బిడ్డలారా నీ అర్థం తెలుసు. వారందరి ఏం చేసిన ప్రాణం సహా ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళ లోపలికి దిగిపోవడానికి కారణం దేవుడు వారిని శిక్షించారు. ఎందుకు శిక్షించారంటే మోషేకి అహరోనుకి విరోధంగా వారు ఏం చేశారు? వేరొక గుంపు వారు ఏం చేశారు?
సృష్టించబడింది కాబట్టి దేవుడు ఏం చేశారు, వారికి దేవునికి స్తోత్రం. భూమి మృగం ముందుకు ఏం చేశారు దేవుడు, వారి దగ్గర నుండి మీరందరూ ఏం చేయాలి, పారిపోమని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోయినప్పుడు ఈ 250 మంది మనుషునికి దేవుడు ఏం చేశారు, భూమి మృగారు వారికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కోరగ అందరికి కూడా చెప్పలేదు, కానీ కోరగ సంతానము పిల్లలకి దేవుడు పెంచారు. కోరగ సంతానమైన పిల్లలకి ఏం చేశారు, ఎందుకు పెంచారంటే ఇది జరిగినప్పుడు వారు గూడాల లోపలికి వెళ్ళి పరిగెట్టి గూడాల లోపల పెరిమీడమని పట్టుకున్నా కాబట్టి భూమి వారికి ఏం చేయలేదు, స్తోత్రం కలిగిన. శిక్షించిన దేవుడు కాదు, శిక్షకుడికి ఒక విడుదల కూడా నీకుంది. అది నీ పక్షం పగలదు. ఆ శిక్ష నుండి విడుదల పొందలు పారిపోయి గుడాల లోపల ఉన్న పెరిగిన పైన పట్టిన కాబట్టి అది 1 నుండి 7 వరకు ఉన్న విషయం. అది 1 నుండి 7 వరకు ఉన్న విషయం. దేవునికి స్తోత్రం. ఇని తర్వాత మీరు చూడండి 7 నుండి కిందకి 8, 9 వదనముల నుండి మీరు చూడండి. నది దాటి వెళ్ళుచున్న దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానమునకు దయచేసినదండి. దానిని 9 వదనము కదండి, అది పాలు తేనె ప్రవహించిన యెహోవా వారిని వారికి సంతానమునకు దయచేసిన దానిని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు. సరే, ఎక్కడ చూడండి 8 వదనము నుండి 12 వరకు మీరు చూస్తే ఆ దేశం గురించి వారికి ఒక దర్శనం ఉండేది. ఎవరి గురించి, ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడు దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను పాలు తేనె ప్రవహించిన దేశానికి దేవుడు ఏం చేస్తాడు, తీసుకొని వెళ్తామనండి. ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, పాలు తేనె ప్రవహించినది. అప్పుడు వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు ఏం తిన్నారు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం తిన్నారు, తేనె. 6 విధములున్న ఆహారం. 1 దోసకాయ తిన్నారు, వెల్లుల్లిపాయ తిన్నారు, తర్వాత ఎండి చేప తిన్నారు, గుమ్మడికాయ తిన్నారు. అలా నేను చెప్పిన మీకు అర్థమవుతున్నారు. 1 ఏం చేసి గుమ్మడికాయ తిన్నారు, వెల్లుల్లిపాయ తిన్నారు, తర్వాత దోసకాయ తిన్నారు, ఎండి చేప తిన్నారు. 6 విధములున్న ఆహారం తిన్నారు. దేవుని బిడ్డలకి దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, ఏదో మంచిది. ఐగుప్తు దేశమా, అదే కానాను దేశం. సోదరు అంటే ప్రాంతంలోకి వచ్చినట్టు వారు డైలీ ఏం తిన్నారు, మనం అయితే మనం ఐగుప్తు దేశం ఆడగా చెప్పారు, ఈ మన్నా తప్ప మనకేమి. ఐగుప్తు దేశంలో ఏం తిన్నారు అదొకసారి చూడండి. అలాగే చెప్పారు కదా, నంబర్స్ సంఖ్యాకాండము గుణన పుస్తకం 11వ అధ్యాయంలో రండి. అక్కడ తినని మీరు అందరూ చూడగలుగుతున్నారు. ఆయన చెప్పిన మాట మీరు సరిగా వినండి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కోరకాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నది. ఎంత తిన్నది? 1 2 3 4 5 6 కదా, 6 కదా, అవును కదా. దేవుడు వారి ఐగుప్తు దేశంలో తిన్నది ఏంటి, చేపలు, కీరకాయలు 2, దోసకాయలు 3, కూరాకులు 4, 5, 6. ఇది 6 విధములున్న ఆహారం వారు చేశారు, తినారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు దేవుడు 6 విధములుగా ఆ దేవుడు మనిషిని సృష్టించింది ఏ రోజు అండి, 6వ రోజు. అందుకని 6వ రోజు సృష్టించబడిన మనిషినికి ఐగుప్తు దోషం లేదు, 6 విధముల ఆహారం. కానీ దేవుడు రప్పించిన వాడికి ప్రతిదినం ఏం తింటున్నారు, మన్న తింటూ వెలగుంది. టేస్ట్ వేరే వేరే ఉంది. స్తోత్రం. బైబిల్ అలాగే ఉందండి. కొందరికి అది తేడు వలన
ఆడితే టేస్ట్ వచ్చింది. కొందరికి ఎలా వచ్చింది, కొందరికి నూనె కలిపి వేసిన దోశ వలన కలిపింది. అప్పుడు నూనె వల్ల తయారు చేసిన దోశ వలన కలిగింది. ఇంకొకటికి ఏం చేశారు, ఆ తేనె వలన కలిపించారు. స్తోత్రం కలిగింది. ఒకే ఇంటిలో ఉన్న వాడికి రకరకాల టేస్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు స్పందించలేదు దేవుడు బిడ్డలారా, సంఘ బిడ్డలారా. దేవుడు ఐగుప్తు దేశములకు వారికి ఇచ్చిన ఆహారము అది మాత్రం కాదండి, అక్కడ ఉన్న స్థలం ఎలాగుందండి. దేవునికి స్తోత్రము. మీరు మళ్ళీ మన దుర్యోపదేశకాండం 11వ అధ్యాయంలోకి రండి. అక్కడ ఉన్న దేశం గురించి చెప్పిన మాట వినండి. దేవునికి స్తోత్రం. చదవండి 9వ వచనం 9. మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు 11వ వాక్యం చూడమ్మా. 11వ వాక్యం. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. పరిశోధన చెప్పదు కదా, ఆ దేశం ఎలాగుంది, తేలుపాలు ప్రవహించిన దేశం. కానీ అక్కడ కొండ ఉంది, అది ఎందుకు కొండ ఉంది, లోయ ఉంది దేవుడు చెప్పడానికి కారణం క్రైస్తవ జీవితం అలాగా. ఎలాగా అప్పట్లో ఎలాగంటే వెనక్కి కాదు, నీ జీవితం ఎందుకంటే ఎత్తైన చోటకి వస్తుంది, అదే విధంగా నీ కిందకి దిగుతుంది. క్రైస్తవ జీవితం కొన్ని దినములు ఏమవుతున్నారు, పైకి వెళ్ళినట్టుగా, కొన్ని దినములు ఏమవుతుంది లోయల జీవితం. ఇది రెండు కూడా కలిసినదే క్రైస్తవ జీవితం. స్తోత్రం చెప్పాలి. దేవుడు చెప్పారు పాలు తేను, ఇది దేవుడు నిజం చెప్పారు. కన్నడ దేశంలో పాలు తేనుందా? కన్నడ దేశాలు అప్పుడు దేవుడు ఏం చెప్పారు, అబద్ధం చెప్పారని నేను అబద్ధం, నేను అది కాదండి, అబద్ధం కాదు, దేవుడు ఏది చెప్పిందో అలాగే జరుగుతుందండి. దేవుడికి స్తోత్రం. యెషయా గ్రంథం చూడండి 7వ అధ్యాయము 21, 22వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 21, 22. అందరి ఈ వాక్యం చూడాలి, అందరి ఈ వాక్యం. యెషయా భవిష్యత్తు వార్తల పుస్తకం 7వ అధ్యాయం 21-22. ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఎలయనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. అలాగే చెప్పచ్చు కదా. ఆ దేశంలో ఉన్న ఒక చిన్న ఆవు 2 గొర్రెలు పెంచారు. ఇది దాని పాలు సమృద్ధి వచ్చేది. ఇప్పుడు పాలు దొరికిన ఎంత దొరుకుతుందో మనకి ఇక్కడ ఆవులకి దొరుకుతున్న పాలు 15, అవును 15 లీటర్లు లేకపోతే 20 లీటర్లు. కానీ దేవుడు ఏర్పరిచిన ఆ కనాన్ దేశంలో ఉన్న ఆవులు పాలిచ్చిన దగ్గర ఒక్కొక్క ఆవు 100 లీటర్ అని లెక్క పట్టండి. 100 లీటర్లు. ఓకే. 2 అక్కడ ఉన్న మేకలు పాలిస్తుంది, అది కూడా ఎంత పాలు. ఇప్పుడు మేక పాలు దొరికితే ఎంత, 1 లీటర్ దాదాపు దొరుకుతుంది. అప్పుడు ఒక మేక పాలు అంటే 50 లీటర్ అనుకో. 2 మేక ఉండండి 100 200 లీటర్ పాలు ఒక్క ఇంటికి దొరికితే ఏమవుతారండి. ఈ పాలు తీయడానికి ఎవరు కూడా ఒక 10 ఆవులు అనుకోండి, ఈ పాలు ఏం చేయదు, తీయలేకపోతే ఏమవుతుంది, ఆవులు పాలు తీయలేదు అనుకో ఏమవుతుంది, తీయకుండా పాలు ఏమవుతుంది, జారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన పాలు సమృద్ధిగా వచ్చినప్పుడు తీయలేదు కాబట్టి పాలు ఏమవుతున్నారు, ఆ భూమి మీదకి పడి జారుతుంది. జారినప్పుడు ఎక్కడ చూస్తే ఏం కనబడుతుంది, అటువంటి ఒక రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరచబోతున్నారు. పాలు మాత్రం ప్రవహించిన ఒక దేశం. అందరు పాలు వేసినప్పుడు దేవుడి పాలు కిందకి వేస్తారు. అందరు పాలు ఏం చేసి విస్తరింపలేదు. దేవునికి రెండవది ఏమండి, పాలు తేనుందా, తేనుందంటే లేదండి. అది కారణం ఏమనగా నేను చెప్తాను. సంఖ్యాకాండము నంబర్స్ అదే గుణన పుస్తకం 13వ అధ్యాయంలో 23-26 పడదు. గుణన పుస్తకం 11వ అధ్యాయము 23-24 వాక్యం చదవండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు.
మోషే బయటకు వచ్చి సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23, 24. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి గలగల ద్రాక్ష కొమ్మలు కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ. ఇద్దరు ఒక ద్రాక్ష గెల తీసుకొని వచ్చారు మోసుకొని. అప్పుడు ఒక ద్రాక్ష గెల ఎంత పెద్దదండి? ఇద్దరు మోయాలండి. దాదాపు 100 kg ఉండదు కదా. నేను చెప్పేది సరిగా వినండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఒక ద్రాక్ష చెట్టు, ఆ ద్రాక్ష చెట్టులు 100, 1000 కొమ్ము ఎన్ని ఉందండి? తీగలు ఏంటండి? ఒక ద్రాక్ష చెట్టు 1000 కొమ్మలు ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 1000 కొమ్మలు ఉన్నప్పుడు ఒక కొమ్ములు ఏమన్నండి? ఒక్క కొమ్ములు 1000 గల. ఏంటంటే అర్థమైంది? ఒక కొమ్ములు 1000 గలలు. ఇప్పుడు ఒక్క గలలు ఏమవుతండి? అది పంట ఎంత పెద్దదండి? నేను చెప్పిన అర్థం అవ్వలేదని అనుకున్నాను, అందుకని నేను సైలెంట్ అయ్యాను. ఒక్క ద్రాక్ష చెట్టు, దానికి ఎన్ని కొమ్ము ఉంది? 1000 కొమ్ములు. ఒక్క కొమ్ములు ఏంటంటే 1000 గెల. ఒక్క కొమ్ములు 1000 గెలలు ఉంటే ఒక్క గెల ఎంత పెద్దదండి? ఆ ఒక్క పంట ఎలా ఉంది? మన చేతిలో ఎలాగ పట్టుకుంటాం. ఇటువంటి గెల ఉండినప్పుడు గెల ఏంటి? ద్రాక్ష గెల మనుషుడు ఏం చేయను, మోయడం తీయను. ఎందుకంటే ఒక్క చెట్టు అసలు 1000 కొమ్ములు. 1000 ఒక్క కొమ్ములో ఏముంది? 1000 గెల. అలాగే 1000 గెలలు ఎన్ని కొమ్ములు ఉంది? ఈ గెలల నుండి గెల ఈడు ఏం చేయను, అది తీయలేదు. కాబట్టి ఇదేమవుతుంది? అలాగా పడి కిందకి పడి మొత్తం గెలలున్న ఆ పంట మొత్తం ఎక్కడ పడిపోతుంది? నేల పడిపోతే కొంచెం తీసి నాకే చూడండి ఎలా ఉంది? తేలిగా ఉండాలి కదా, తీగా ఉంది కదా. అదే సోదరం కలిగి అటువంటి దేశంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. మనకని కాదండి, మనకు చేతి వాళ్ళు ప్రవహించిన దేశం కాదు, మనకున్న దేశం ఎందుకంటే పరలోక రాజ్యం. దేవుడు తన బిడ్డల కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యం అండి. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవునికి స్తోత్రం. అటువంటి ఒక దేశంలో దేవుడు తన ప్రజలకి తీసుకొని వెళ్తున్నారు. ఇంకా మనం చదివిన 11వ అధ్యాయంలో దుర్యోపదేశం అంటే 11వ అధ్యాయం 10 చూడండి. అక్కడ నీకు చదివి నాకు ఒక మాట చెప్పాలి. మీరు స్వాధీనపరచుకుని పోవ దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కోర తోటలను నీరు కట్టినట్లు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలను నీరు కట్టితివి. ఎలాగ కట్టారు? ఆయన అర్థం చెప్పండి. మీరు బైబిల్ చదువుతున్నారు, విధంగా చదివి వెళ్ళడం కాలుతో చూడదు ఏంటి పదం? నీ కాళ్ళతో నీ చెలకు కాలుతో చెలకు నీరు కట్టితివి. అదేనగా ఐగుప్తు దేశంలో ఏం లేదు, వర్షం తక్కువ అయింది కాబట్టి అది పంట చేయలేదు, ఆ పని చేయని చోటలు ఏమి లేదు. అప్పుడు నీళ్ళు రావాలంటే ఏదైనా నది నుండి నీళ్ళేం చేయాలి? తీసుకుంటారు. ఎలాగ నీళ్ళు తీసుకొని రావాలి? ఆంధ్రాలో మీరు నీళ్ళు ఎలాగ తీసుకొని ఇప్పుడు మోటార్. అప్పుడు చెప్పండి, ఒక 25 సంవత్సరం వెనక చెప్పండి, అప్పుడు ఎలాగ నీళ్ళు తీసుకుంటారు? మోస పొలం లేని అది ఒక చక్రం పెట్టి కాలుతో తొక్కి ఆ నది నుండి నీళ్ళు ఏం చేసింది? అదే రేపు చెప్పారు ఇక్కడ. కాలుతోని నీరు నీ
నీ చెరకు నీళ్లు కట్టారంటే అప్పుడు నీ ఏం చేశారు అంటే నీళ్లు రావడానికి నీ కాలుతోని చక్రం పెట్టుకొని లేకపోతే చేయితోని నీ ఏం చేయాలి నీళ్లు నీ పొలంలోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు అలాగా కాదు, తగ్గిన సమయంలో నీకు వర్షం ఇచ్చారు. ఆనాడు నీ కాలుతో చేస్తే నీ చెప్పిన దేశంలో కాలానికి నీ వస్తే నీ కాలుతోని నీళ్లు తీసుకొని రావక్కర్లే. సమయం కరెక్ట్ సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు వర్షం కురిపించిన దేవుడు. ఈ పగలిలో నీ ఒక విషయం తెలుసుకో, అవసరములు వచ్చినప్పుడు దేవుడు నీకు వర్షం కానీ వాన కానీ ఇచ్చిన దేవుడుగా ఉంది. కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగి అదే దేవుడు చేసిన పని. దేవుడికి స్తోత్రం కలిగి నీ ఎక్కడికి నిలబడడానికి ఇష్టపడడానికి దేవుడికి సమయం లేదు కాబట్టి దేవుడికి స్తోత్రం. అంటే 12వ వాక్యం ఉండండి, 12వ వాక్యం. అది ఆకాశ వర్ష త్రాగుడు, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. ఒక స్తోత్రం చెప్పండి. దేవుడి కంటే ఏముంది? సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా వరకు ఎక్కడ ఉంది? ఎవరున్నారు? దేవుడి కన్ను. ఏ దేశం? పాలతేను ప్రవృత్తిన కానాను దేశములు. దేవుడి కన్ను ఎప్పుడు వరకు ఉందండి? సంవత్సరం మొదలుకొని అంతవరకు. నేను చెప్పిన మాట ఇది మన అడిగి ఈ రోజు నేను చెప్పాలి దేవునికి. దేవా, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరము అంతవరకు దేవుడి కన్ను నా మీదకి ఉంది, నా బిడ్డల మీదకి ఉంది, నా కుటుంబం మీదకి ఉంది, నా దేశం మీదకి ఉంది. ఆ కన్ను నీ మీదకున్నా కాబట్టి నీ ఇక్కడ కూర్చున్నారు. ఆ కన్ను లేకపోయిందనుకో నువ్వు నన్ను ఎప్పుడో చచ్చిపోవలసిన వాడు. చచ్చిపోకుండా ఆ దేవుడి కన్ను నీ చూస్తున్నారు. సోదరు సామెతల పుస్తకం 15వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. త్వరగా చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. ఆమేన్ చెప్పండి గట్టిగా. యెహోవా కన్ను ఎక్కడే ఉంది? అది అన్ని చోట్ల ఉంది. దేవునికి స్తోత్రం. అది అన్ని చోట్ల మాత్రం కాదు కదా. అప్పుడు అందుకు నేను వేరే పడి విషయంది. 2 దినవృత్తాంత పుస్తకం 16వ అధ్యాయం 19వ వాక్యం. 2 దినవృత్తాంత పుస్తకము 16వ అధ్యాయం 19వ వాక్యం. ద్వితీయ వంశావళి 16వ అధ్యాయం 19 పదం 16 19 9 సారీ 16 అధ్యాయం 9. యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఆమేన్ చెప్పండి. దేవుడు కన్ను దృష్టి ఎలాగుంది? సంవత్సరం మొదలుకొని అంతవరకు. అది మాత్రం కాదు, యెహోవా కన్ను ఏం చేస్తున్నారు? సంచరించుచున్నారట. ఏం చేస్తున్నారండి? సోదరం చెప్పాలి. నీ ఎదురు త్రోవల కన్ను సంచరించుచున్నారు. నీ కూర్చున్న చోటలో దేవుడు కన్ను సంచరించున్నారు. ఈ రోజు నీ మర్చిపోకూడదండి. దేవుడు కన్ను నీ మీద నీ ఎక్కడికి వెళ్తే సంచరించుచున్నారు. సంచరించడం మాత్రం కాదు, సంవత్సరం మొదలుకొని అంతవరకు కన్ను ఉంది. ఈరోజు 121 కీర్తనంలో ఒక మాట ఉంది. ఇశ్రాయేలు పరివారకుడు, ఇశ్రాయేలు కాపాడిన వాడు కొనుక్కోడు. మరి స్తోత్రం చెప్పొచ్చు కదా. దేవుడు ఏం చేయను? ఈ బైబిల్ ఈ వాక్యం చదివినప్పుడు ఒక సహోదరికి భయంకర టెన్షన్. 2-3 రోజు అయింది. ఏమైంది? నిద్ర లేదు. 2-3 రోజు అయింది. ఈ సహోదరికి ఏం లేదు. అప్పుడు ఈ వాక్యం చదువు. ఏది? ఇశ్రాయేలు కాపాడిన వాడు కొనుక్కోడు. వెంటనే బైబిల్ మూసేరు. ఏం చేశారు? అమ్మ ఏం చెప్పారు? యేసయ్యా, ఎందుకు మనం ఇద్దరు నిద్ర లేకుండా ఉంటాడు? నీ ఉండిన కాబట్టి నేనేం చేశాను? అదే సోదరు అర్థమైంది లేదా? దేవుడు నీ కోసం కునుకకుండా కూర్చున్నప్పుడు నీకు నిద్ర లేకుండా నీ ఎందుకు కూర్చోరా? నీ ఆగా పడుక. నీ కోసం దేవుడు ఏం చేస్తున్నారు? కునుకకుండా కాపాడు ఒక దేవుడు చెప్పండి.
దేవుడు కన్నా ఏం చేసిన భూమి అంతా సంచరించుతుంది. యోబు గ్రంథం 1:8 చూడండి. యోబు గ్రంథం 1:8 సాతానికి దేవుడు అడిగాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించినవా? అతడు యథార్థవంతుడను భూమి నీవు ఎక్కడ నుండి వచ్చి సాతానికి దేవుడు అడిగాడు, నీ ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది భూమి మీదట అటు ఇటు తిరుగులాడు. సాతాను భూమి మీద ఏం చేస్తున్నారు? సాతాను భూమి మీద అటు ఇటు తిరిగినప్పుడు దేవుడు కన్ను కూడా భూమి మీద ఏం చేస్తున్నారు? సాతాను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నా భయపడదు. కానీ ఆ దాని పైన దేవుడు కన్ను ఏం చేస్తున్నారు? భూమి మీద సంచరిస్తున్నా కాబట్టి నిన్ను ముట్టడానికి, తట్టడానికి, చంపడానికి అర్హత లేదట. దేవుడు కన్నా తిరుగుతున్నారు. సాతాను కూడా ఏం చేస్తున్నారు? ఈ తిరిగి యోబుకి నాశనం చేయడానికి ప్రయత్నం, కానీ దేవుడికి యోబు ముట్టలే. ఎందుకు చెప్పలేదు? దేవుడు యోబుకి ఉన్నదిని ఆయనకి ఆస్తికి కూడా దేవుడు ఏం చేశాడు? కన్ను చేశాడు. అందుకని ఈ కన్ను ఉన్నా కాబట్టి అది ముట్టలే. దేవుడి కన్నా అట్టిట్టు ఏం చేశారు? సాతాను కూడా తిరుగుతున్నారు. అందుకే దేవుడి కన్నా అట్టిట్టు తిరుగుతున్నారు. స్తోత్రం. అలాగే చెప్పచ్చు కదా. ఆమేన్. అందుకని ఈ రోజు చెప్పు, దేవుడి కన్నా సంచరించాను. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన రెండు, దేవుడి కన్ను ఏమంటే లోకం మధ్య సంచరించున్నారు. సంవత్సరం మొదలుకొని ఉండేది. అప్పుడు సాతాను ఏం చేసింది? అటు తిరుగుతున్నాడు సాతాను. ఇది మన కన్ను మనం ఏం చేయాలి? ఎక్కడ చూడాలి? కీర్తన 34 కీర్తనం 5వ వాక్యం. 34 కీర్తనం మనం ఎక్కడికి చూడాలి? చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. మనం ఎక్కడ చూడాలి? ఈ ఈడు తిరిగిన వాడు చూడొద్దు. ఎవరే? సాతాను అట్టు తిరుగుతుంది. అక్కడ నీ చూడొద్దు. ఎక్కడ చూడాలి? ఆ పైన సంచరించిన కన్నుకి ఆ దేవునికి చూడండి. సోదరు, దేవుని అట్టు చూడండి. మనమందరూ ఏం చేస్తున్నారు? అటు ఇటు తిరిగిన సాతాను చూసి భయపడుతున్నారు. కానీ అక్కడ చూడకుండా ఎక్కడ చూడాలి? దేవుడి తట్టి చూడాలి. ఈ పగలిన దేవుడి తట్టిని చూస్తే నీకు నో ప్రాబ్లం. ఆమె ఈ పుస్తకం చెప్పారు. దేవుడికి మంచి దేశం మంచి దావడానికి కారణం ఆ సంవత్సరం మొదలుకొని సంవత్సరము అంతవరకు దేవుడి కన్ను ఉన్నా కాబట్టి ఆ దేశం మంచి దేశం. సరే, ఇది దేవుని వాక్యం గురించి. మూడవది దేవుడి వాక్యం గురించి రాయబడిన విషయం చూడండి. అమ్మ 21 వాక్యం చూడండి. దేవుడి నాటము ఒకటి 19 వాక్యం చూడండి. మొదటి 19. దేవుని ఇంట కూర్చుండనప్పుడు, త్రోవను నడుచుచున్నప్పుడు, పడుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంట వారి బంధముల మీదను నీ కానుకల మీదను వాటిని రాయవలెను. 18 వాక్యం కూడా చూడండి. 18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని. అంటే దేవుడు వాక్యం ఏం చేయాలి? హృదయం ఏం చేయాలి? అది ఉంచాడు. ఇక్కడ కూర్చున్నాగా నీ ఇక్కడ శరీరం ఎక్కడ ఉంది? మనసు మొత్తం ఎక్కడ తిరుగుతున్నా? నీ ఫస్ట్ దొంగ. ఎందుకంటే టికెట్ లేకుండా నీ తిరుగుతున్నారు. టికెట్ లేకుండా వినా టికెట్లు నీ ఏం చేస్తున్నారు? అదే జైలు ఉన్నవాడు పట్టబడినా వాడు, నీ పట్టబడలేని వాడు. ఆరాధనకి వచ్చినప్పుడు నీ శరీరం దేవునికి సమర్పించినప్పుడు నీ బుర్ర కూడా దేవునికి వాడండి. నీ మనసు ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుడు వాక్యం నీ మనసులే చేయాలి.
దేవుడి వాక్యాన్ని హృదయంలో ఏం చేయాలి? స్తోత్రం. సంచయించండి వాక్యం. వాక్యాన్ని హృదయంలో ఉండాలి. కొందరి జీవితంలో ఏం లేదు, హృదయంలో వాక్యం, నోటిలో వాక్యం ఉంది, హృదయంలో అది కాదు. హృదయంలో వాక్యం ఉండాలి. స్తోత్రం. దేవుడి సంగమా, ఈ దినములు వాక్య హృదయంలో ఉంటే నీ చుట్టి సారీ ఒడియలేదు దేవుడికి నీ చాలిపోవును. జుట్టి పొట్టు ఒడియారు కొద్ది జుట్టి పొడి. అందుకని దేవుడు ఒకటి వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయం. రెండు నీ చేతులది ఉండాలి. అవును కదా? రెండే వారి గోరుంట కాదు, అందరు శరీరంలో ఏం చేస్తున్నారు? అది కాదురా బాబు, వాక్యం నీ చేతులు ఏం చేయాలి? సూచనగా కట్టుకోవాలట. ఎక్కడికి వెళ్తే చేతులు ఏముంది? ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం? ఏమవుతుంది? ఆడపిల్ల చూసినాడు అనుకో, చెయ్యి మొత్తం ఏమండి? కాదు చెయ్యి మొత్తం ఎందుకు పెడుతుంది అనేది అది దేవుడు పెట్టలేదు. ఏం చెయ్యదు, పెట్టకూడదని బైబిల్ ఉందా లేదా? ఏది లేనే కంఠంలో ఉంది కదా. నీ శరీరంలో ఏం చేయకూడదు? అలంకరించిన కదా. 19 అదేమో సందర్భోచితంగా వచ్చింది. స్టాచ్యూ పెట్టకూడదని రాయబడింది. ఎవరికైనా దొరికిందా? ఎంత 28 అధ్యాయం 28 లేదు. ఎక్కడ ఏది 28? 19, 20 ఒకసారి చూస్తాను సార్. నేను కూడా 20 ఎస్ అదే 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 చదవండి. చచ్చిన వాని కొరకు మీ దేహమును చేరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? శరీరంలో ఏం చేయకూడదు? రక్షణ పొందిన ముందుకే కదా జరిగిన, రక్షణ పొందిన తర్వాత ఏం చేయకూడదు? సిలువ పట్టకూడదు. ఇక్కడ నేను చేయకూడదు సిలువ ఇక్కడ. హలో అందరూ ఉన్నారా? ఏముండకూడదు? ఏం చేయకూడదు? పచ్చ అది అండర్లైన్ అయ్యండి. పచ్చ ఏం చేయకూడదు? కొట్టకూడదు. స్తోత్రం. పచ్చ కొట్టకూడదు, పొట్టు కొట్టకూడదు. పొట్టు కూడా ఏం చేయకూడదు. అందరూ ఉన్నారా? పొట్టు కూడా ఉంటుంది. తల మీద ఏం పెట్టకూడదు. పొట్టు తల వెంట్రుకలు ఎక్కువ. ఆడవాళ్ళు ఏం పెట్టదు. ఆడవాళ్ళు ఏం పెట్టుతున్నారు? తలలో పువ్వులు కూడా పెట్టకూడదు. అదే అంటారు. పువ్వులు పెట్టాలి. పువ్వులు ఎందుకు పెట్టకూడదు? పెట్టడానికి ఉన్న కారణం ఉన్న కాబట్టి. స్తోత్రం. శరీరం ఏం చేయకూడదు? పచ్చకూడదు. దేవుడు వాక్యం ఇక్కడ నీ చెయ్యి ఏం చేయండి? రాయండి. స్తోత్రం. రెండు ఆయన చెప్పినట్టు మసితో కాదు, అది కూడా ఒక తోలుతోని కట్టుతున్నది చెయ్యి వాక్యం. స్తోత్రం. రెండవది ఏం చెప్తున్నా? 3 నీకు ఉంది. రెండవది నీ కన్ను మధ్యలో ఏముందండి? కన్ను నడుములో ఏముందండి? అదంటే నీకు అర్థమైంది. వాసికలు ఇశ్రాయేలు మహాయాజకుడికి ఏమంటారంటే అది ఇక్కడ వాసిగా కట్టుతున్నది. అది అక్కడ కట్టేసి ఏం చెప్తారు? యెహోవాకి పరిశుద్ధమైనది. యెహోవాకి పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలిగిన కన్ను మధ్యలో కూడా దేవుడు వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదండి, నీ పిల్లలకి అది ఏం చేయాలి?
నేర్పించాలి. అవును కదా, పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. సోదరు, నీ పిల్లలకి నేర్పించాలి. తర్వాత ఏం చేయాలి? నీ ఇంటి ద్వారబంధములకు కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఇల్లు కట్టినప్పుడు ఏం చేయాలి? అది శరీరముల హృదయముల వాక్యములు ఉండాలి, కన్నుల మధ్యలో ఉండాలి, సోదరు చేతులు ఉండాలి. నీ పిల్లలకు నేర్పించాలి. నీ ఇంటి కుమ్మమ్మలకు కూడా ఏముండాలి? ఆయన అర్థం నీ ఇల్లు మొత్తం పవన్ కళ్యాణ్ రాకూడదు, అల్లు అర్జున్ రాకూడదు, సీరియల్ రా. నీ ఇంటి లోపల గురించే నేను చెప్తున్నాను. ఎవరు రాకూడదు? ఇంకెవరు? సినిమా రాకూడదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ, ఇంకెవరండి? దేవునికి స్తోత్రము. ఏదో ఎవరికి ఉందండి బాగా నీ ఇంటి లోపలికి ఇది వాక్యం చెప్పిన కాబట్టి మనం విక్రమంలో వెళ్ళి పడగారు కదా. ఆ టీవీ ఎంత పెద్దదండి? 42 ఉన్న టీవీలు ఏం లేదు, కనసం లేదు. అది ముందుకే ఉండేది. వాక్యం ఎప్పుడు బైబిల్ స్టడీ స్టార్ట్ అయిందో కొన్ని కనెక్షన్ వేస్తున్నాము. ఈ రోజు పాట ప్రార్థన అని ఉంది, కానీ సినిమా సీరియల్ అందరు ఉన్నారు కదా ఇక్కడ. టీవీలు చూడాలి సమయం లేకపోతే మొబైల్ ఉంటుంది కదా, చూడొచ్చు. నీ హృదయంలో ఉండాలి, నీ చేతులు ఉండాలి, నీ కన్ను మధ్యలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. అది మాత్రం కాదు, ఇంటిని పిల్లలకు నేర్పించాలి. అది కాక ఇంటి గుమ్ములు కూడా దేవుడి వాక్యం. ఆయన అర్థం మొత్తం ఏమంటే నీ ఇంటి మొత్తం దేవుడి వాక్యం తప్ప. స్తోత్రం చెప్పాలి గట్టి. ఈ పగలు దేవుడి సంఘ బిడ్డలు మారాలి. ఎందుకు దేవుడు అయ్యారు ఏం చెప్తున్నా? అయ్యారు కానీ మనం అది చూడదు. అందుకని దేవుడి సంఘ బిడ్డలు మారండి. మనం నా ఇంటికి ఒకరు వచ్చారండి, భార్య భర్తలు వచ్చారు. ఒక గంటన్నర బాగా చాలా విషయం మాట్లాడిన తర్వాత మన సంఘం వదిలేసి వెళ్ళిపోయిన వాడే. అదే ఏం చేశారంటే ఇంటికి వచ్చి నిందించనమ్మా, మా సంఘంలో దొరికినట్టు ఆత్మీయ జీవితం అక్కడ దొరుకుతాం అని చెప్పిన తల కింద కేసు. నా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు ఇక్కడ వేసాడు. వెంటనే ఏం చేశాడు? ఇది అయ్యకూడదని చెప్పారు. అక్కడ వెళ్ళినే సంఘంలో నో ప్రాబ్లం. ఏంటండి పెట్టుకో, ముట్టుకో, చేసుకో. ఎవరి భాష వద్దు అని చెప్పండి. నిన్ను ఇక్కడ కూర్చున్నట్టుగా నిన్ను ఎక్కడ కనబడాలి పర్వాలేదు. అదే దేవుడు దేవుడు నన్ను తీర్పు తీర్చండి. ఈ వాక్యం పట్టుకోరు. దేవుడు నన్ను ఏం చేస్తుంది? ఈ వాక్యం నీ బిడ్డలకి నీ ఏం చేయలేదు, చెప్పలేదని చెప్పుకొని దేవుడు నన్ను తీర్పు తీరుస్తున్నాడు. అందుకని ఇదని ఎందుకు చెప్తున్నారు? అనకగానండి. మత్తయి సువార్తలకు రండి, 5వ అధ్యాయంలో ఒక చిన్న మాట. అందరు బైబిల్ ఉన్నవాడు తెరవాలి ఆ వాక్యం. సో 19వ వాక్యం చూడండి. 19వ వాక్యం. ఈ వాక్యమే కొంచెం అండర్లైన్ వేసుకో. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఈ యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడు వాడు పరలోక రాజ్యముల మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఏంటంటే అర్థం? ఎలాగా ఉన్నా అలాగే కాదు. చూడు ఒకసారి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఈ ఆజ్ఞలలో మిగుల అల్పం అంటే చిన్నదైన కూడా యొక్కదానినైనా విని మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడు. అంటే చిన్న వాక్యము అంటే చిన్న విషయం కూడా అనగా బోధించిన పరలోక రాజ్యములు మిగుల అల్పుడు అనబడును. నీది బోధించలేదు, నీ పరలోకంలో ఏమవుతుంది? అల్పుడు అంటే చిన్నవాడిగా.
తర్వాత అయితే వాటిని గైకొని బోధించువాడెవడు? వారిని గైకొని బోధించిన వాడెవడు? వాడు పరలోక రాజ్యంలో ఏమవుతారండి? సినిమా చూడరు, సీని చూడరు, అదే ద్రాక్ష పట్టకూడదు, పచ్చకూడదు, బొట్టు వేయకూడదు అని నేను ఎలాగ బోధిస్తే పరలోక రాజ్యం అని నేనెవరు? ఇది బోధించలేని వాడు. అది కూడా చిన్న కాదు, ఈ చిన్న కాదు. పరలోకంలో సన్నంగా ఉన్నాడు. పరలోకంలో ఎలా ఉంది? అందరికంటే అందుకని కరెక్ట్ బోధ నీ బోధించిన కాబట్టి నాకు వాక్యం తెలుసు. పరలోకంలో నేను ఎవరు అవ్వాలి? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది కొందరికి ఇప్పుడు తెలియలేదు, అందుకని దాన్ని అలాగే అవుతుంది. చివరి మాట 3-4 భాగం దుర్దేవదేశకాండ 11:29 వాక్యం చూడండి. కాబట్టి నీవు స్వాధీనపరచుకుని పోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరేజమను కొండ మీద ఆ దీవెన వచ్చినప్పుడు కోమయం ఉంది, ఫుల్ స్టాప్ ఉంది, అదన్నీ చూసుకొని చదవండి. గెరేజమను కొండ మీద ఆ దీవెన వచ్చినములు ఎబాలు కొండ మీద ఆ శాప వచ్చినములు ప్రకటింపవలెను. రెండు విషయం బాగా వినండి. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయము అంటే 11:22 నుండి 32 వరకు ఒక పక్క శాపం, ఇంకొక పక్క దీవెన. స్తోత్రం. ఒక పక్క ఏముందమ్మా? ఇంకొక పక్క దీవెన. ఏంటంటే 2 కొండ గురించి ఎక్కడ రాయబడింది? 29 వాక్యం. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్న పోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజ్రేమను కొండ మీద, గెరీస్ అని కొండ మీద ఆ దీవెన వచనము. అంటే గెరీస్ అయిన కొండ మీద ఏముంది? దీవెన. ఇది కలిసి చదవాలంటే సంఖ్యాకాండము దుర్యోదేశకాండం 27వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే మీకు తెలుస్తుంది. ఆ కొండ పైన నిలబడి ఇదే చెప్పుతున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ వాక్యం చదివినప్పుడు ఇశ్రాయేలు ఆమేన్ అని చెప్పాలి. స్తోత్రం. గెరిసిం అని చెప్పిన కొండ నీకు దీవెన. తర్వాత ఏబాలు కొండ ఆ శాపం ప్రకటింపవలెను. నీ వెళ్ళిన మార్గంలో రెండు కొండ ఉండి, ఈ 2 కొండలు ఏదైనా ఒక కొండ నీ ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో ప్రయాణం చేసినప్పుడు మనకు 2 కొండ మనకు ఎదురుగా నిలబడుతున్నారు. ఈ 2 కొండలు ఏదైనా ఒక కొండని నీ ఏం చేయాలి? ఏది కొండ? ఒకటి దీవెనకరమైన కొండ నీ దాటాలి, లేకపోతే అది నీ ఇష్టం. దీవెన రావాలంటే ఆ కొండ ఎక్కు, శాపం రావాలంటే ఆ కొండ ఎక్కి. ఏదే నీకు నచ్చినమైన స్థలములని ఏం చేయాలి? సంచరించాలి. దీవెనకరమైన చోటకి సంచరించండి, శాపం కలిగిన చోటకి సంచరించండి. అది నీకు ఇష్టం. దేవుడు ఎవరికి ఏమి అడ్డుపరచదు. శాపం రావాలంటే నీ ఏదే తెచ్చుకున్నారో అక్కడికి శాపం రావాలంటే ఆరోగ్యం. ఇది ఇలాగే చెప్తా నీకు అర్థం అవుతుందండి. ఇది కొంచెం పెద్ద విషయం అండి. ఈ 2 కొండ ఎప్పుడైనా దేవుని సిద్ధం అయితే దేవునికి స్తోత్రం చెప్తాను. దేవుడు వాక్యంలో అలాగా రాయబడిన కాబట్టి చక్కబడిన వారికి జాగ్రత్తగా ఉండండి. 2 నీ ఏదైనా ఎర్రపరచుకో. శాపం కావాలంటే నీ అది ఎర్రపరచుకో. నీకు దీవెన రావాలంటే నీ ఏం చేయాలి? అది 2 నీ చేతులు. అప్పుడు ఒక మాతృడు అక్కడ నిలబడినప్పుడు అడిగారు, నా చేతిలో ఒక చిన్న చిలక ఏముంది? నా చేతిలో ఏముంది? అప్పుడు అడిగారు, చిన్న చిలక ఇది ఉంది, ఇది బ్రతికిందా చచ్చిందా అని అడిగారు. చిలక బ్రతికిందా చచ్చిందా? ఏం చెప్పాలి? అక్కడ కూడి వచ్చిన అడిగారు, ఇది చచ్చిందా బ్రతుకుందా? చచ్చిందా అంటే చెప్తే ఏమవుతుంది? అక్కడ వదిలిస్తుంది. చచ్చిందా వదిలిస్తుంది. బ్రతుకుందా నేను ఏం చేస్తాను? ఏం చేస్తాను? చచ్చిపోతుంది. అప్పుడు ఒక్క కుర్రాడు చెప్పదు, ఇది 2 నీ చేతులు ఉంది. ఏది బ్రతికించాలి, చంపాలి, అది ఎవరి చేతులు? నీ చేతులు.
చేతులు ఉంది. అది ఏదో నీవేదో ఒకటి ఏం చేయాలి, పట్టు. ఈ పగలు మన మీదకి దీవెన రావాలి, మన తల మీదకి రావాలి. అది మనం ఏర్పరచుకోతండి. స్తోత్రం కలిగింది. డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? డబ్బులు సంపాదించాలి ఏం చేయాలి? పీతలు గారు చెప్పినట్టుగా రాత్రి అంతా ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఏదో మేలు పొందాలంటే ఏం చేయాలి? కానీ శాపం పొందడానికి నో ప్రాబ్లం. ఏ ప్రయాసపడానికి? దేవుని వశము నుండి దీవెన పొందాలంటే యాకోబు దేవుడి వశంలో దీవెన పొందారు. రాత్రి అంతా పెరిగిరాడు, రాత్రి మొత్తం పెరిగిరాడిన కాబట్టి దీవెన వచ్చింది. నీ కష్టపడకుండా నా పరిస్థితి చూస్తాను కదా, నీ ప్రార్థన లైఫ్ లేదు, చర్చగా వెళ్ళలేదు, వాక్య సరిగా పెట్టరు. నీకేం కావాలి? వస్తుందా? రాదు. ప్రార్థన లైఫ్, బైబిల్ చదివి వాక్యం వినడము, ఆరాధనకి వెళ్ళడం. ఎక్కడెప్పుడు అందరూ అడుగుతుంది ఎప్పుడు ఆరాధనకి ఎందుకు వెళ్తున్నారండి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్తున్నారు? దీవెన రావాలండి. అందుకని పని ఏం చేయాలి? ప్రయాసపడండి. ప్రయాసపడిన వాడు తన మీదకే వస్తుంది. పై నుండి దీవెన కురిపిస్తుంది దేవుడు. ప్రయాసపడకుండా అయ్యగారు ప్రార్థన చేసిన మొత్తం తన మీదకి వస్తారు. అయ్యగారు ఎన్నో ఊగతగా ఏం ప్రయోజనం ఉంది. కానీ దీవెన నీ తల మీదకి రావాలంటే మీరేం చేయాలి? దాని కొరకు ప్రయాసపడాలి. ఈ పగలు దేవుని కొరకు ప్రయాసపడిన దేవుడు బిడ్డల మీదకి దీవెన వచ్చిన దీవెన వరకు మీరేం చేయాలి? ఫ్రీగా దొరకదు. ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగా ఏది? రక్షణ ఫ్రీ, మాన మనసు ఫ్రీ, నీటిలో ముడుగడం ఫ్రీ, పరిశుద్ధాత్మ పొందడం ఫ్రీ, స్వస్థత ఫ్రీ, పరలోకం ఫ్రీ. దీవెన మాత్రం ఇది మొత్తం నీకు ఉచితంగా దొరికింది. కానీ దీవెన మాత్రమే రాదు. तुम्हारा परिस्थिति देखिए, तुमको इस आशीर्वाद करना नहीं ना बोलू. నీ పరిస్థితి చూసి దేవుడు నేనేం చేయదు, నీకు ఆశీర్వదించాలంటే నీ దేవుడు సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగా నడిచిన ఏడుల ఆశీర్వాదం వస్తుంది. అవును కదా, మీ ఇంటిలో ప్రార్థన ఉందా? కలగలగలగల వచ్చి మాట్లాడకంత అయిపో కానీ ఉన్నారు. కానీ ప్రార్థన చేయడానికి రోజు నీ ఇంటిలో నీ వ్యక్తి వరకు ఒక అరగంట ప్రార్థన చేసి చూడండి. నేను ఎక్కువ చెప్పను. నీ జీవితంలో రోజు అరగంట దేవుడి సన్నిధిలో ప్రార్థన వచ్చి చూడు, సమస్యలు మారిపోతుంది. అప్పుడు బాగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు కాదు 20 సంవత్సరం ముందు ఆయనకి మొత్తం భూమి మొత్తం అప్పుడు బాధ. నా దగ్గరికి వచ్చారు, అయ్యా ఇది అమ్మేసి ఏం చేయాలని. నేను చెప్పిన ప్రార్థన చేసి అడిగి చెప్పారు, ఇలాగే నేను చెప్పినట్టుగా నీ ప్రార్థన దేవుడు సందేశంగా జీవిస్తూనే దేవుడు జీవిస్తాను నేను చెప్పారు. ఆ కుర్రాడు ఏం చేశారంటే ఒక సంవత్సరం వరకు కనక జరిగారు. ఇది ప్రార్థన ఉంది, చర్చికి వెళ్ళడము, బైబిల్ చదవడం. ఈ అప్పు అన్ని ఎప్పుడు తీరిపోయిందో మళ్ళీ చర్చికి వెళ్ళరు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ ఏమొచ్చింది యథాస్థితిగా చెప్పొచ్చినప్పుడు ఏది నేను చెప్పారు అది చేసినప్పుడు రెడీ అవుతుంది. జీవితములో నీ అప్పు నుండి విడుదల కలగాలనకి వేరే మార్గం ఎన్ని ప్రయాసపడినా కానీ అది నుంచి విడుదల రాదు. దాని కొరకు నీ దేవుడి సన్ని ప్రార్థన చేయాలి. ఈ శ్రామం నా ఇంటిలో ఉండకూడదు, నా కుటుంబంలో ఉండకూడదు అని కన్నీరు కాచి ఎగతాళిగా ప్రార్థన చేసి చూడండి, విడుదల ఇంటిని జరుగుతుంది. నాకు అడుగుతుంది, ఎక్కడ చెప్తాను నాకు తెలియదు.
ఎక్కడ ఉంటే వస్తుంది. నీకున్న దీవెన నీ దగ్గరకు వస్తుంది. పరిస్థితి దేవుడు చూడలేదు, నీ సమర్పణ దేవుడు చూసి. పరిస్థితి లేదు, నీ సమర్పణ చూసి దేవుడు దీవిస్తాడు. అబ్రహాము సమర్పణ తన కుమారుడికి బలిపీఠం మీద సమర్పించారు కాబట్టి అబ్రహామునికి దేవుడు దీవించాడు. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, దీవెన రావాలి మన సంఘం. నీ బయటికి లోపలికి దీవెన కదా, ముట్టిన మొత్తం దీవెన కనుక మారాలంటే ఈ సామాను ఒక అరగంట ఆపొచ్చు కదా, ఈ సామాను ఒక అరగంట ఆపొచ్చా? ఆపొచ్చి దేవుడు సంఘం ప్రార్థన విడుదల జరుగుతుంది. మన జీవితం మనము సొంత బుద్ధితోని కట్టరు, సొంత బుద్ధితోని సై బుద్ధితోని కట్టరు. దేవుడి సన్నిధిని ప్రార్థన చేసినప్పుడు జీవితం కట్టబడుతుంది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, మేలు కుమరిస్తుంది అనేది. సమయం అయిపోయింది. చిన్నగారికి నేను చెప్పాడు, చిన్నగారు చెప్పాడు, అయ్యా నేను విజయవాడకి వెళ్తున్నాను, వచ్చాను నా దగ్గర ప్రార్థన చేయడం. సరే ప్రార్థన చేశాడు. చిన్న ఎక్కడ విజయవాడకి వెళ్తే రోజుకి 500 అమరావతులు తగ్గుతున్నాను. దేవుడు నాకు చెప్పారు, నీ అక్కడ ఉండరు, నీ అక్కడ ఇది నమ్మలే. పాస్టర్ కదా నమ్మలే. 7 రోజులు ఉండలే, 7 రోజులు ఎందుకు ఉండలేదంటే నీ ఎక్కడ ఉన్నారు దేవుడు నేను దీవించండి, అమెరికా వెళ్ళి తీసుకొని దీవించడం కాదు. నీ ఎక్కడ కష్టపడేది, ఎక్కడ కన్నీరు కాశారు, ఎక్కడ నీ ఏడిసి ప్రార్థన చేశారు, అక్కడ కాదని నేను చేయాలి. అక్కడ దీవించాను, అక్కడ దూరం వెళ్ళి కేరళకి తీసుకొని నేను దీవించిన దేవుడు కాదు. ఎక్కడ కష్టపడారో, ఎక్కడ వేదన పడారో, ఎక్కడ కన్నీరు కాచారు, అక్కడే దీవించిన అది అర్థం అవ్వలేదు. నీ హాజరు నీ ఎక్కడ కూర్చున్నారు అక్కడ నీళ్ళు వద్దేది. ఆమె నీళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ఆ బిడ్డలు పట్టుకొని ఏడుస్తున్నారు, నీళ్ళు ఇప్పుడు చచ్చిపోతారు, చచ్చిపోతే నీళ్ళు. దేవుడు చెప్పారంటే హాజరు నీ ఉన్న చోటలు నీకున్నా నీళ్ళు నీ చెప్పు. ఈ రోజు నీ నోరు చెప్పు, నేనున్న చోట నాకేముంది. దేవుడి సన్ని కన్నీరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీరు కనబడుతుంది. ఈ రోజు కన్నీరు వచ్చి ప్రార్థన చేయి, నీకున్న నీరు నువ్వే కనబడుతుంది. కన్నీరు కాచిన ఆఖరే ఫస్ట్ ఏం కనబడింది, బాబు కనబడలేదు. బాబు అక్కడ కూడా ఏడుస్తున్నారు కానీ ఏం చేయలేదు, కనిపించలేదు. ఎందుకని కనిపించలేదు? కన్నీరు కాచి ప్రార్థన చేసింది ఎవరు? ఆఖరికి దేవుడు చూపించాడు. నీ కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవుడు నీకున్న జలం, నీకున్న నీరు, నీకున్న ఆశీర్వాదం దేవుడు నీకేం చేస్తుంది? చూపిస్తుంది. ఇదన్నీ చెప్పిన కానీ ఇదే నాకు తెలుసు. ఇక్కడ ఉంది బయటికి వెళ్ళిపోయిన తందాన తాన పొందుకోవడానికి ఇష్టపడారు, పొందుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరిగా దేవుడి సన్నిధిని కన్నీరు కాచి ప్రార్థన చేయండి. అరగంట నీ సమస్య మొత్తం నీ చెప్పదు. చదువులకు, కుటుంబంలో, పాస్టర్ గారికి రాగడపడడం అన్ని దేవుడు దిగుజట్టి అటువంటి చివరికి నీ సమస్య అని దేవుడు నాకు ఎటువంటి సమస్య విడుదల, ఈ అప్పు నుండి విడుదలండి, ఈ బాధ నుంచి విడుదలించండి, నాకు మంచి ఆశీర్వాదం తనకి అలాగే స్తోత్రం. అలాగే ప్రార్థన చేసినాను. ఒక్క సంవత్సరాలకు ప్రార్థన చేసి చూడండి, దేవుడు మెల్లమెల్ల త్రోవ ఏం చేసింది. విక్రమరం మీటింగ్ అయింది. విక్రమరం ఏమైంది? అందరు విశ్వాసులు అందరూ కలిసి మనకి ఇచ్చినది 8,000. అందరూ ఇచ్చినది ఏమండి? అక్కడ నేను ఎంతకు ఇచ్చాను? 14,000. 15,000 అయింది. దేవుడు
సరే కన్నీరు కాసి ప్రార్థన చేశారు. దేవా డబ్బు లేదు. రాత్రి 8 గంటలకు 3 ఈయనందరూ పడుకున్నారు. రాత్రి 3 గంటలకి నేను లేచి దేవుడి సరే ప్రార్థన దేవా డబ్బులు ఇవ్వాలి, డబ్బులు నా చేతులు లేదని చెప్పినప్పుడు దేవుడు నాకు అది చేశాడు. తెల్లవరి వచ్చినప్పుడు డబ్బులు మాకు దొరికింది. నేను ఏ ఇంటికి పడుకున్నారా ఇంటి వారిని మాకు డబ్బు ఇచ్చారు. ఐదున్నరకి వీడు లేగలేదు. రాజ్యం లైట్ వేసి అందరూ లేచి ప్రార్థన చేశారు. మీటింగ్ సూపర్గా జరిగింది. నిన్నటి రోజు 27, 28 వర్షం పడతామని ఎవరు డిక్లేర్ చేశారు? వాతావరణం వాడు చెప్పారు వర్షం పడుతుంది. వర్షం పడింది, కొంచెం వర్షం పడింది, కానీ అది పెద్ద ప్రాబ్లం మనకి జరగలేదు. స్తోత్రం. రోజు ఏ వర్షం కూడా పడలేదు. వాళ్ళందరూ చెప్పారంటే 3వ రోజు ఏమైంది తెలుసా? తెల్లవారి నుండి ప్రార్థన చేయడానికి ఏమాత్రం నా తోడుగా చాలా మంది ఏం చేశారు. నేను చెప్పిన మీటింగ్ దేవుడికి కనిపించింది. డబ్బులు దేవుడు ఇస్తానంటే తెలియలేని వాడితో దేవుడు మాట్లాడడం 15,000 ఖర్చులు చేశాడు. అది అక్కడికి ఆ వారికి ఇచ్చింది. నాకు ఏమంటే పెట్రోల్ ఖర్చు అంటే టిఫిన్ కానీ అన్ని దేవుడు చేశాడు. నేను చెప్పిన మాట దేవుడు ఇప్పుడు దీవెన వస్తుంది. కన్నీరు కాదండి, వేదన పడండి, ప్రయాసపడి కన్నీరు కాదు, దీవెన వస్తుంది. ఈ వారి ద్వారా దేవుడు దీవించిన కాక పిల్లలు ఇప్పుడు నిలబడుతుంది. సాక్షి చెప్పిన అదే కొత్త వచ్చే కుర్రుడు ఉంది. ఆడ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడికి వచ్చారు. ఎక్కడ చిన్నడు అక్కడ. ఈ పిల్లలకి మీరు ఒంటరిగా బయటికి పంపకూడదు, ఓకేనా?